హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో రాఘవ గ్రూప్ అయితే ఒక ప్రీమియం ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రాజెక్ట్ పేరు నోవా అనమాట. 7.02 ఏకర్స్లో 61 ఫ్లోర్స్తో 2 టవర్స్ అయితే ఉంటాయండి. కంప్లీట్గా 3 BHK అపార్ట్మెంట్స్ అయితే రాబోతున్నాయి. చాలా మెయిన్ లొకేషన్లో ఐటీ ఆఫీసెస్కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇదనమాట సైట్ లొకేషను. అలాగే ప్రాజెక్ట్ రీసెంట్గా రేరా కూడా రావడం జరిగింది. ఇప్పుడు లాంచింగ్ ఆఫర్స్ కింద చాలా మంచి ప్రైసింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఫ్యూచర్స్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ అవతార్ జంక్షన్లో కానీ చూసినట్లయితే ఇక్కడ అప్కమింగ్ యశోద హాస్పిటల్ అయితే ఉంటుంది. అలాగే మన ప్రాజెక్ట్ నియర్ బై చూసి ఇక్కడ లీసా గ్రూ విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే పక్కన చూస్తే 285 FD ఫినిక్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ శంకర హాస్పిటల్ అయితే ఉంది, ఐ హాస్పిటల్. అలాగే ఇక్కడ అప్కమింగ్ యశోద హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. అలాగే మనకు ప్రాజెక్ట్ నియర్ బై చూస్తే ఇక్కడ ఫినిక్స్ వాళ్ళ ట్రీటాన్ అనే ఐటీ ఆఫీస్ అయితే రాబోతుంది. అలాగే ఇక్కడ నియర్ బైలో చూస్తే జైబేరి వాళ్ళ మనకు 3 ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. టెంపుల్ ట్రీ, తర్వాత మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఒక 2 అయితే ఉన్నాయన్నమాట. ది పీకు తర్వాత ఇవైతే ఉన్నాయి. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ నియర్ బై చూస్తే ఇక్కడ వెస్టర్న్ విండ్సర్ పార్క్ అని ఒక ఐటీ పార్క్ రాబోతుంది. ఈ నానక్రామ్ కూడా టోల్ గేట్ కానుకొని. అలాగే ఇక్కడ చూస్తే కళ్యాణి టెక్ పార్క్ B1 B2 అయితే ఉంది. అలాగే దీని పక్కనే కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసింది మొత్తం వేవరాక్ అండి. వేవరాక్లో అమెజాన్, తర్వాత మనకు వచ్చూసా, హయత్ హాస్పిటల్, అప్కమింగ్ గూగుల్ బిగ్గెస్ట్ క్యాంపస్, అలాగే నాలెడ్జ్ క్యాపిటల్, ఫినిక్స్ ఎక్వా, తర్వాత రాజపుష్ప పెరాడియం, తర్వాత సెయింట్, అమెజాన్ డేటా డెవలప్మెంట్ సెంటరు, ఐసిఐసి బ్యాంకు, తర్వాత మనకు ఫ్రాంక్లిన్ టెంప్టేషన్, తర్వాత లెమన్ ట్రీ హాస్పిటల్, యూఎస్ కౌన్సిలేట్, ఇలా అన్నీ చాలా ఐటీ పార్క్స్ అన్నీ ఈ ఏరియాకి దగ్గరగా ఉన్నాయి. సో వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్కి ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ గురించి చెప్పొచ్చండి. అలాగే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది. అలాగే కోకాపేట్ నియోపోలిస్ కూడా చాలా దగ్గరగా మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ప్రైమ్ లొకేషన్లో ఉంది. అలాగే చాలా కంప్లీట్గా 3 BHK అపార్ట్మెంట్స్ విత్ 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ ప్లాన్ చూస్తే ఈ విధంగా 2 టవర్స్ అయితే ఉంటాయండి. అలాగే ప్రాజెక్ట్ చూస్తే మనకు చాలా యూనిక్గా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటాయి. తర్వాత టవర్ ఏలో కానీ చూసినట్లయితే మనకు 2000 నుంచి 2600 SFT దాకా అయితే ఉంటాయి. టవర్ బీలో చూస్తే 2000 నుంచి 2600 వరకు ఇవి కూడా సేమ్ ఉంటాయన్నమాట. అలాగే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలాగే దీని యొక్క మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే సిల్ట్ లెవెల్లో కూడా లాట్ ఆఫ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టిల్ట్ లెవెల్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. లైక్ మనం చూస్తే గాజిబోస్ కానివ్వండి, ట్రిల్స్ కానివ్వండి, అలాగే క్రికెట్ ప్రాక్టీస్ నెట్, ఫార్మసీ క్లినిక్, తర్వాత స్టెప్డ్ ప్లాంటర్స్, తర్వాత మనకి యాంఫీ థియేటర్, అరోమా గార్డెన్స్, జెన్ గార్డెన్స్, యోగా లాన్స్, అలాగే మనకు ఇన్ఫినిట్ వాక్, తర్వాత కోవర్కింగ్ స్పేసు, గ్రేట్ లాన్స్ కానివ్వండి, తర్వాత బ్యాంక్వెట్ లాన్స్, తర్వాత గాజిబోస్, పెట్ పార్కు, కేఫ్, వాటర్ బాడీస్, వాటర్ ఫౌంటైన్స్, పికిల్ బాల్ కోర్టు, బ్యాంకు, ఏటీఎం, మ్యావంకీ ఫారెస్ట్ ఇవన్నీ అయితే ఉంటాయండి. వీటితో పాటు మనకు చూసినట్లయితే మనకు తర్వాత సీనియర్ సిటిజన్స్ కోసం ప్లాజాస్, అడ్వెంచర్ కిడ్స్ ప్లే ఏరియాస్, చేంజింగ్ రూము, తర్వాత లీజర్ పూల్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది, కిడ్స్ పూల్ ఉంటుంది. ఇలా లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఈ స్టిల్ట్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే దీనికి ఒక ప్లస్ పాయింట్ ఇంకా ఏంటంటే లగ్జరీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్తో పాటు మనకు టెర్రస్ మీద కనెక్టింగ్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూస్తే ఇన్ బిట్వీన్లో కూడా యూనిక్గా మనకు కనెక్టింగ్ బ్రిడ్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే 62nd ఫ్లోర్లో కన్నా చూసినట్లయితే మనకు 220 మీటర్స్ ఎబోవ్ గ్రౌండ్ లెవెల్ ఉంటుందండి. దీంట్లో కూడా మనకు మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. అలాగే లాట్ ఆఫ్ లగ్జరీస్ కూడా ఉంటాయి. అలాగే ఎమ్యూనిటీస్ కూడాను లాట్ ఆఫ్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా యూనిక్గా కాన్సెప్ట్ అయితే ఉందండి. ప్రెజెంట్ అయితే మనకు లాంచింగ్ ఆఫర్లో మంచి మంచి ప్రైస్కి అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ మనకు మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుందన్నమాట. సో లాంచింగ్ ఆఫర్ కింద మనకి ఏం ప్రైస్ ఉంది ఏందన్న దాని గురించి ఇప్పుడైతే మనం చూద్దాము. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కానీ చూసినట్లయితే 8650 పర్ SFT బేస్ ప్రైస్ అయితే ఉందండి. అది లాంచింగ్ ఆఫర్ కింద. సో వితిన్ ఫ్యూ డేస్లో అయితే ఇది లాంచ్ అవ్వబోతుంది. సో అప్పుడు 10,000 రూపీస్ పర్ SFT అయితే బేస్ ప్రైస్ అయితే ఉంటుందండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.